హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, సండే స్పెషల్ ఫిష్ పులుసు, ఫిష్ ఫ్రై అండ్ తలకాయ గ్రేవీ అండి. ఇంకొకటి వచ్చేసి ఇది కాల సూప్ అండి. దీంట్లో కాల సూప్ చేసి తర్వాత గ్రేవీ చేస్తాను. ఫస్ట్ అయితే ఫిష్ ఫ్రైకి అన్ని మసాలాలు వేసుకుందాం. కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం, పసుపు వేసుకొని కొంచెం సేపు మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే కొంచెం ఫిష్ మసాలా పడుతుందండి. ఇంకా 15 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే డ్రై అవుతుంది. తర్వాత ఆయిల్ వేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటుందండి. చూడండి. తర్వాత ఫస్ట్ అయితే తలకాయ గ్రేవీ వేసుకున్నాం. దాన్ని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకున్నామండి. టేస్టీగా ఉంటుందండి ఇలా పేస్ట్ చేసుకుని ఆయిల్ వేసుకుంటే. పసుపు అండి, పసుపు నేను నాన్ వెజ్ పసుపు కొంచెం ఎక్కువ వేస్తానండి, ఆ స్మెల్ అనేది రాదండి. తర్వాత కారం, టీ స్పూన్ కారం అండి. కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది నాన్ వెజ్. బాగా కలపాలండి. కొంచెం సాల్ట్ వేసుకొని చేసుకుంటే కొంచెం ఉప్పు కారం అంటే పడుతుంది. దీంట్లో కొంచెం టమాటాలు వేసుకుంటే ఒక 2-3 టమాటాస్ వేసుకుంటే కొంచెం గ్రేవీ అనేది థిక్గా వస్తుందండి. టమాటాలు వేసుకుంటే బాగా మిక్స్ చేసుకొని పుదీనా వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి. కొంచెం అడగట్టకుండా తలకాయ కూర ఉడకడానికి కొంచెం లేట్ అవుతుందని అనుకుని తీసి 2-3 విజిల్ వచ్చేదాకా పెట్టుకున్నాం. తర్వాత ఫిష్ పులుసు కండి కడాయి పెట్టుకొని దాంట్లో 3 tablespoons ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి పులుసుకి. ఆయిల్ కాగాక ఆవాలు, తర్వాత మెంతులు వేసుకోవాలి. మెంతులు ఆయిల్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. తర్వాత ఆనియన్ పేస్ట్, టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. మసాలాని తీసి పెట్టుకున్నాను. తర్వాత దీంట్లో ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీంట్లో గరం మసాలా పేస్ట్ వేసుకున్నాం కదండి. తర్వాత ఇది మంచిగా వేగాక కరివేపాకు, ఆనియన్ పేస్ట్ వేసుకుందాం. ఇది కొంచెం పచ్చిరసి పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటా ప్యూరీ అండి. ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. పసుపు, కారం, ధనియాల పొడి అండి. ధనియాల పొడి అయితే ఇంట్లోనే చేసుకుంటాము. ధనియాలు, జీలకర్ర, సోంపు 3 డ్రైగా ఫ్రై చేసుకొని పొడి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందని. సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఆయిల్ పైన తెలియదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం మెంతుల పొడి వేసుకొని కలిపినాక వాటర్ వేసుకోవాలి. పులుసు అండి కొంచెం ఎక్కువనే వాటర్ పడుతుంది. మూత వేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత దీంట్లో ఇదైతే నేనైతే చింతపండు రసం వేయడం లేదండి, లెమన్ వేస్తున్నాను. ఒక 3 lemons వేసుకుంటున్నాను అండి. కొంచెం పులుపుగా ఉంటే బాగుంటుంది కదా. బాగా బాయిల్ అయిపోయింది కదండి. కొంచెం ఇంగువ వేసుకుందాం. ఇంగువ వేసుకుంటే మంచిగా స్మెల్ వస్తుందండి. బాగా ఇంగువ, మెంతుల పొడి వేసుకుంటే ఈ పులుసుకి బాగా టేస్ట్ వస్తుందండి. తర్వాత
ఫిష్ అయితే వేసుకుందాం. సెంటర్ పీస్ అంతా ఫ్రై చేసుకుని వేసి పెట్టుకున్నామండి. మేనేజ్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఫిష్ పులుసు, తలకాయ కూడా 4 విజిల్స్ వచ్చిందండి. గ్రేవీలాగా అయిపోయింది. కొత్తిమీర వేసి దింపుకున్నాను. ఫ్రై అయిపోయిందండి ఫిష్. ఆయిల్ కాగాక ఆయిల్ వేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తీసుకోవాలండి. ఎంత క్రిస్పీగా ఉందో, దీనిలో ముళ్ళు కూడా క్రిస్పీగా అయిపోతుందండి. పిల్లలు కూడా బాగా తింటారు. ఫిష్ అయితే మెత్తగా ఉండదు, చాలా క్రిస్పీగా ఉంటుంది. అయితే నెక్స్ట్ అయితే కాళ్ళు అయితే శుభ్రం చేసి పెట్టుకోవాలి. సూప్ చేయడానికి కుక్కర్ పెట్టుకుంటున్నాను. కుక్కర్లో కాలు వేసుకొని కాలకర్రీ, దాంట్లో పసుపు కొంత వేసుకొని వాటర్ అయితే ఎక్కువనే పోస్తున్నాను సూప్కి. మూత పెట్టుకొని ఒక 5-6 విజిల్ రావాలండి, అప్పుడే సూప్ వస్తుంది. మేము చూడండి ఆయిల్ పైనకి వచ్చేసింది. దీన్ని సూప్ని తీసుకొని దాంట్లో అల్లం, వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర వేసి పొడి చేసి దాంట్లో వేసుకోవాలండి. స్కిప్ అయిపోయింది. తర్వాత అందరికైతే సూప్ వచ్చి చేసానండి. తర్వాత కడాయి పెట్టుకొని ఉడికిన కాలు ఉంది కదండి, కాలకర్రీ, దాంట్లో ఈ ఉల్లిపాయలు, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉప్పు, కారం అంతా వేసుకొని దాంట్లో మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కాల కూర కూడా. ఈ ధనియాల పొడి దేంట్లో వేసినా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఉడికిన కాలం ఉంది కదండి, దాంట్లో వేసి మిక్స్ చేసుకున్నాను ఫ్రై చేసిన మసాలాలు. నెక్స్ట్ వచ్చేసి ఇది పేస్ట్ చేసుకున్నాను. ఉల్లిపాయ, సోంపు, కొబ్బరి పేస్ట్ చేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని పేస్ట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలండి. వాటర్ అయితే కొంచెం ఎక్కువనే పోస్తున్నాను. ఇది బాగా ఉడికి ఆ రసం అనేది దాన్ని దిగాలి. ఇదైతే చికెన్ కండి. నెక్స్ట్ మా పిల్లలకు చికెన్ కావాలంట. ఇన్ని చేశాక మా పిల్లలకు చికెనే కావాలన్నారు. మళ్ళీ చికెన్ తెప్పించి కుక్కర్లో పెట్టానండి. టైం అయిపోయింది, అందుకే కుక్కర్లో పెట్టుకున్నాను. ఉప్పు, కారం, ధనియాల పొడి అంతా వేసుకొని, టమాటో అంతా. లంచ్ టైం అయిపోయింది కదండి, 2 విజిల్స్ వేసుకొని కుక్కర్లో పెట్టుకున్నాను. ఇదిగో కొంచెం గ్రేవీ లాగానే కొంచెం వేసుకున్నాను. అయిపోయిందండి లంచ్ అయితే ఈరోజు. అంత రెడీ అయిపోయిందండి. అయిపోయిందండి అంతా. సండే స్పెషల్ ఫిష్ పులుసు, కాలకూర, అండ్ తలకాయ గ్రేవీ, చికెన్, అన్నం, పచ్చడి అండి, అండ్ ఫిష్ ఫ్రై. ఈరోజు సండే అంతే.